రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. అయితే అధికారులలో ఉన్నటువంటి కొంతమంది అధికారులలో ఉన్నటువంటి బలహీనతను అడ్డం పెట్టుకొని వాళ్ళని కూడా అవినీతిమయం చేసి వాళ్ళ చేత తప్పులు చేయించి వాళ్ళనే కీలు బొమ్మలుగా చేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను హింస పెట్టారు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా చట్రంలో ఇరుక్కున్నటువంటి అధికారులకి మేం చేయలేమా అదే పని, మేము అంతకంటే డబుల్ చేయలేమా? ఇదేమన్నా పెద్ద రాకెట్ సైన్సా? ఏ పిచ్చివాడికైనా తెలిసేదే కదా ఇది. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళేదో రేపు ఎలక్షన్ రోజు ఇదే విధమైనటువంటి హింస ప్రేరేపించి కొంతమంది తెలుగుదేశం పార్టీ ఓటర్లు స్వతహాగా మంచివారు, అహింసకు బోరు, అలాంటి వారిని ఎలక్షన్ ఓటింగ్ వేయకుండా చేయాలనేటువంటి ఒక ప్లాన్ తో ఉన్నారని తెలిసింది. పొద్దున్నే కొన్ని గొడవలు చేసి టీవీల్లోనూ పేపర్లోనూ చూపించి భయప్రాంతాలు చేసి వీళ్ళని ఓటింగ్ రాకుండా చేస్తే ఆయన కొంతమంది చేత ఓట్లు వేయించుకొని గెలవాలని చూస్తున్నారని తెలుస్తా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి దానిలో పాల్గొనే ఏ వ్యక్తి అయినా సరే, అది అధికారి అయినా సరే, కార్యకర్త అయినా సరే, నాయకుడైనా సరే, బ్రదర్ 30 రోజుల్లో మేము వస్తున్నాం, మీరు గనక అలాంటి పనులు చేస్తే, ధర్మం వైపు నిలబడకపోతే, అన్యాయం వైపు మీరు పరిగెత్తితే వేట ఎలా ఉంటుందో మీరు చేస్తా గుర్తుపెట్టుకునే ఉంటుంది. నేను పెరిగింది పల్నాడు ప్రాంతంలో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ఏ తప్పు చేయవద్దు బ్రదర్. న్యాయబద్ధంగా ఎలక్షన్స్ కి వెళ్దాం. ఎందుకంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. దాన్ని మనం ఎలక్షన్ ఓటింగ్ వరకు తీసుకెళ్తే సరిపోతుంది. అయితే నేను ఒకటే ఇంకొక మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ మోసాలు గాని, అంబటి రాంబాబు గారి అరుపులు గాని, రోసయ్య గారి వంకెలు గాని, నాని గారి బూతులు గాని మమ్మల్ని భయపెట్టలేం, మిమ్మల్ని రక్షించలేం. రేపు ఎలక్షన్స్ లో ఇది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక ప్రజా సమస్యల గురించి, ఇది ఎందుకంటే వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. తర్వాత ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం. ఈ ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు ఎంత ఇబ్బందో నాకు తెలుసు. మే నెలల్లో కెనాల్లో పూడికలు తీస్తే ఈ ప్రాంతానికి మంచినీళ్ళు వస్తాయి. ప్రాంతానికి మంచి చెరువులు ఉండి, చెరువుల్లో కావాల్సిన ఆర్ఓ ప్లాంట్లు, ఫిల్టర్లు ఉంటే మంచినీళ్ళు వస్తాయి. రోడ్లు గుంతలు పూడిస్తే రోడ్లు బాగుపడతాయి. డబ్బులుంటే డ్రైనేజ్ క్లోజ్ చేస్తే, నీట్ గా చేస్తే దోమలు లేకుండా ప్రజలు మురుగు వాసన పడకుండా ప్రశాంతంగా జీవిస్తారు. ఈ మౌలిక సదుపాయాలు తప్పకుండా మేము చేస్తామని, ఇవి కాకుండా ఏమి ఉన్నా కూడా మా శక్తి సామర్థ్యాలు వాడి ఏది కెనాల్ ఎక్స్టెన్షన్ కానీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది 250 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ ఎమ్మెల్యేనేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అన్ని కూడా మనస్ఫూర్తిగా మాకు సాధ్యమైనంత చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.